కాబట్టి పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో నేనేం చేయలేకపోయాను, అయ్యో నేను ఇది కాలేకపోయాను, అయ్యో వాళ్ళు మిగిలిపోయారు, నా బతుకు ఎక్కడే గోలబడిపోయి చీ తూ చాయి అనుకోవద్దు. దేవుని సమయం వచ్చిందా కాదు. మిగిలిన వాళ్ళ పిల్లలందరూ జయించి ఉండొచ్చు, నీ బిడ్డలు 7 వెనకలో ఉండొచ్చు. అయ్యయ్యో వీళ్ళు ఎప్పుడు బాగుపడతారని నువ్వు రోజు ఏడుస్తుండొచ్చు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టు, ఒక సమయం ఉంటుంది, దేవుని సమయం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నువ్వు కానీ నువ్వు అనుకుంటున్న వాళ్ళు కానీ ఎవ్వరూ ఊహించని ఒక క్రియ చేస్తాడు. కొంతమంది అపహాస్యం చేశారు, బతకలేక బడిపంతులని ప్రతి ఒక్కడు ఇది ఒక వేషం మరిగారు, ప్రతి ఒక్కరు పుస్తకం పట్టుకొని అడుక్కోవటం మొదలు పెట్టారని పిచ్చి మాటలు ఎల్లం మాట్లాడారు. కొంతమంది ముఖం మీదనే అవమానించారు, కొంతమంది హేళన చేశారు, చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడారు. మనసుకు కొంచెం గాయం కలిగినా పిలిచిన వాడికి తెలీదు, తెలుసుగా, వింటున్నాడుగా, ఆయన చూసుకుంటాడులే. దేవుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా తోడై ఉండి అన్ని ప్రతికూలతల్లో కూడా ఎంత బాగా నడిపించుకుంటూ వచ్చి ఈరోజు ఈ మజిలీకి చేర్చాడో మీ కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. అబ్రహాము ధైర్యం ఏదో, నోవహు ధైర్యం ఏదో, హనోకు ధైర్యం ఏదో, పేతురు ధైర్యం ఏదో, పౌలు ధైర్యం ఏదో, నా ధైర్యం కూడా అదే, నీ ధైర్యం కూడా అదే అయి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ఏంటా ధైర్యం? ఏమిటి ధైర్యం అంటే, నన్ను పిలిచాడు ఆయన. దేవుని మాట చొప్పున అడుగు వేయటం, బ్రతకటం మనం నిర్ణయించుకొని స్టార్ట్ చేస్తే దాన్ని గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నా యేసయ్యదే. ఈ మధ్యలో ఎన్నో తుఫాన్లు వస్తాయి, అయితే ఆ బరువు నీది కాదు, ఆయిందే. వచ్చిందా? నువ్వేం చేయాలంటే ముసుకేసుకొని ఏడవాలి అని ఎక్కడ లేదు బైబిల్లో. ముసుకేసుకొని ఏడవాలని ఎక్కడ లేదు బైబిల్లో. ఆవంతున భార్యను తీసుకొని పోయినా సరే ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకు? నన్ను పిలిచినోడు ఉన్నాడుగా, పట్టుకొస్తాడు. ఫరోను కాదు, వాడిని తాతనైనా సరే తన్ని తీసుకొస్తాడు. అక్షరాలు అదే చేశాడు. విశ్వాసము విశ్రాంతిలో ఉంటుంది, విశ్వాసము కలవరపడదు, విశ్వాసము భయపడదు, విశ్వాసం కృంగిపోదు, విశ్వాసం కలత చెందదు, విశ్వాసం కన్నీళ్లలోనే ఆగిపోదు. పెను తుఫానులో కూడా ప్రశాంతతను అనుభవించగలిగినదే విశ్వాసము. పెను తుఫాను లాంటి ప్రతికూలతలలో కూడా నెమ్మదిగా ఉండగలిగిందే విశ్రాంతి, అదే విశ్వాసం. ఎవరిని బట్టయా? ఎవరిని బట్టి? ఆయనను బట్టి. ఇంతకీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, ఇక ముగించబోతున్నాను. సంతోషం, స్తోత్రం చెప్పండి. ఆవంతు నువ్వు ఒక్కబోసి తిక్కరేగుతుంటే అర్థం కాలేదా? పెందలాడి బోధం ఏంది? ఎవరు చెప్పరేంది? చెప్పరా? ఏమడిగాను? ప్రశ్న ఏమడిగాను? ఏమో ఎవరికి పెద్దగా వినపడట్లా. ఇంతకీ మీలో విశ్వాసముతో అడుగులు వేయటం అనేది ఎంతమంది చేశారు అని ఇప్పుడు నేను అడుగుతున్నా. అన్నా, నేను విశ్వాసంతోనే నడవటం మొదలు పెడుతున్నాను, ఆల్రెడీ మొదలు పెట్టేశానన్నా అన్నోళ్ళు చెయ్యొద్దండి. ఒకప్పుడైతే నా మనస్సు చొప్పున నేను నడిచాను,
ఎప్పుడైతే నా తండ్రి నన్ను కలుసుకున్నాడో ఆ రోజు నుంచి ఆయన మాట చొప్పున అడుగులు వేయటం మొదలుపెట్టాను. ఇది నా విశ్వాస యాత్ర అన్నోళ్ళు చేయొద్దండి. నిజమేనా? అది నిజమే అయితే దేవుడు చెప్తున్న ఈ మాట కూడా నిజం. విశ్వాసంతో నువ్వు నడక మొదలు పెడితే నువ్వు ఉండాల్సింది కలవరంలో, భయములో, ఆందోళనలో, కృంగుబాటులో, దుఃఖములో కాదు. నువ్వు ఉండాల్సింది విశ్రాంతిలో. ఎందులో? విశ్రాంతిలో. విశ్రాంతి అంటే ఏమిటయా? విశ్రాంతి అంటే మామూలుగా అది విశ్రాంతి అంటే మరి అదే ఏంటి విశ్రాంతి? 7వ దినమందు దేవుడు తన సమస్త కార్యములను ముగించి విశ్రమించెను. అంటే మనము కూడా మన సమస్త ఔడియాలన్నీ ఏంటి? ఒడియాలా మన ఐడియాలన్నీ ముగించి మన వెతుకులాటలు, కలవరాలు, హడావుళ్ళు, హంగామాలు అన్నీ వదిలేసి ఆయన ఎలాగైతే సమస్త క్రియలు విస్మరించి విశ్రాంతి పొందాడో మనము కూడా అలాగుండాలని నేను చెప్పాలా, ఆయన చెప్పాడు. నీకు అర్థమైతే ధన్యుడివేనా అబ్బాయి. ఇంతసేపు చెబుతానా? ఇప్పుడు కూటమి అయిపోగానే ఇప్పుడు ఈ మాటలు వినగా నీ బరువుదని దించి అంతేనన్నయ్య, అబ్బా హయా హాయిగా ఉందయ్యా అన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఈడ కూటమి అయిపోగా నా క్యూలోకి వచ్చి బస్తాలన్నీ ఎత్తినే కనపడతాయి అందరికీ. ఒక్కొక్కరిని ఎత్తిన 5-6 బస్తాలు, 7-8 బస్తాలు మోసుకుంటూ వస్తారు ఆ క్యూలో. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, బరువు అంతా దించుకోండి అంటే ముఖాల్లో కళ ఉండదు, కాంతి ఉండదు, ఏముండదు, ఆందోళన, భయం. అయ్యా నేను చెబుతున్నా, నిజంగా నా దేవుని మాటను బట్టి నేను అడుగులు మొదలు పెట్టాను. కడదాకా ఆయనే నన్ను నడిపిస్తాడని విశ్వాసం ఉంచినవాడు, నిజంగా నమ్మినోడు విశ్రాంతిలో ఉంటాడు. నేను అందుకే నాతో ఉన్నవాళ్ళు కూడా చెప్తాను, మీరు కలవరపడకండి, నన్ను కలవర పెట్టకండి. అలాంటి కలవరం మీలో ఉంటే దయచేసి నా వెంట రాకండి. విశ్వాసం లేని వారైతే నా వెంట రావద్దు. విశ్వాసం గలవారైతే విశ్వాసాన్ని గురించి మాట్లాడండి, దేవుని కార్యాలను గురించి మాట్లాడండి, కలవరాన్ని గురించి మాట్లాడొద్దు. విశ్వాసం దగ్గర కలవరానికి స్థానము లేదు. విశ్వసించువాడు కలవర. మరేం చేయాలి? సమస్త బరువులు విడిచిపెట్టి, ఎవరికి? దేవునికి విడిచిపెట్టి నీవైతే విశ్రమించాలి. ఎందుకు విశ్రమించమంటున్నాడు అది కూడా అడుగుతాం. నువ్వు విశ్రమిస్తేనే నేను జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు విశ్రమించకుండా నువ్వు ఎంటర్ అయ్యావు అనుకో, నేను ఎంటర్ అవ్వది కాదు. ఇప్పుడు నీ మీద ఒకళ్ళు తగాద ఆడుతున్నారు, వ్యాజ్యం ఆడుతున్నారు, తిరిగి నువ్వు గొంతేసుకొని వాళ్ళ మీద ఎగబడ్డావు అనుకో, ఇంకా దేవుడు మౌనం. ఆమె తిట్టింది, నువ్వు కూడా తిడుతున్నావుగా, తిట్టుకో అంటాడు. ఆమె తిట్టినప్పుడు నువ్వు మౌనం అయ్యావు అనుకో, దాని అర్థం ఏంటంటే, దేవా నేనైతే విశ్రాంతిలో ఉన్నా, నీ సంగతి నువ్వే చూసుకో. అప్పుడు దేవుడు తగాదలాడటం, బూతులు తిట్టడం ఉండదు. కొడితే మళ్ళీ ఒక దెబ్బతో మారు మనసు పొంది హల్లెలూయా 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 అనుకుంటూ రావాలి దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? అవతల వ్యక్తి అలా నోరు తెరవగానే వీడు డబల్ నోరు తెరుస్తారు. అమ్మా మన విశ్వాసులం అమ్మా, మన దేవుని సంబంధులం అమ్మా, మనం అలా అనకూడదమ్మా అంటే కూడా వాళ్ళు ఊరుకోరు, మాట్లాడేస్తారు. నేను చెబుతున్నా, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఊరకుండటం అన్నాడు. ఊరకయే నిలిచి ఉండుడి, నేడు యెహోవా మీకు దయచేయు రక్షణను ఊరకయే నిలిచి ఉండి చూడుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయమన్నప్పుడు చేయాలి, నోరు మూసుకొని కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. మనం చేసే గొప్ప మేలు ఏంటంటే, దేవునికి కదలకుండా కూర్చోమన్నప్పుడు కూర్చోవటమే. కొంతమందికి నేను జీతం ఇస్తా. ఎందుకు జీతం ఇస్తానంటే, పని చేయనందుకు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే తలకాయ నొప్పినా, కాబట్టి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చో, అదే నీకు జీతం అంతే.
నువ్వు పని చేసావంటే నాకు 4 పనులు అవుతున్నాయి. అర్థమైందా? నువ్వేదన్నా పని చేసావంటే 4 పనులు కారణమవుతుంది నాకు. నువ్వే పని చేయకపోతే ఒక పనితో చచ్చిపోతా, పక్కకి వెళ్ళిపోతున్నాను, లేదా 4 పనులు చచ్చిపోతున్నాను నేను. కాబట్టి నువ్వే పని చేయకుండా ఖాళీ కూర్చోవటమే అదే నీ పని, అందుకు జీతం పో. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? కొన్నిసార్లు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి ట్రై చేసేవన్నీ కూడా మనకి అగచాట్ల కారణమవుతాయి. అందుకే దేవుడు కదులు అన్నప్పుడు కదలాలి, మాట్లాడన్నప్పుడు మాట్లాడాలి, ఫైట్ చేయన్నప్పుడు చేయాలి. నోరు మూసుకొని కూర్చున్నప్పుడు కదలకుండా కూర్చోవాలి. అదే గొప్ప మేలు దేవుడికి మనం చేసేది. ఒకవేళ ఫరో సైన్యంతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తే ఎర్ర సముద్రంలో వాళ్ళు మొత్తం పోయేవాళ్ళు కాదు, ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు తెచ్చేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భయపడకుడి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు, మీరు ఊరకయే నిలిచి ఉండి యెహోవా మీ పక్షమున చేయు యుద్ధమును ఊరకయే. మీరేం చేయొద్దురా బాబు, మీరేం చేసినా పిట్టలు లేచిపోతాయి. పిట్టలను అసలు గల్దించొద్దు, మొత్తం రావాల వాళ్ళలోకి. అలాంటి సముద్రం. మనం చేసేది మనకే సమస్యల కారణమైంది బ్రదర్. అందుకే చెప్పేది, దేవుడు చేయమన్నప్పుడే చేయాలా. ఏది ఆన్సర్ వేయలేదనుకో సైలెంట్గా ఉండాలి. చెప్పింది చేయాలా, ఊరుకోవాలి, ఇక తర్వాత ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? మొక్క నాటమన్నాడు, నాటాలి అంతే. నీరు పోయమన్నప్పుడు పోయాలా. మొక్క నాటేట బతికి దాన్ని రోజు తెంపు లేకుండా పోతున్నాం అనుకో సచ్చి ఊరుకుంటుంది. అర్థమైందా? ఏం చెప్పాడు అది చేసి సైలెంట్గా ఉండాలి. ఒకవేళ ఇశ్రాయేలీయులు సముద్రపు తీరమున ఐగుప్తు రాజైన ఫరో సైన్యంతో వస్తున్నప్పుడు చూసి, అబ్బాయి ఈ మోషే మనల్ని ముంచుతాడులే కానీ ఇదిగో కత్తులు కటారులు తీయండిరా, ఈటలు బళ్ళాలు బరిసెలు తీయండిరా, అసలు యుద్ధం అన్నా చేయండి అని చెప్పకుండా ఊరకయే నిలిచుండి చూడుడి అంటున్నాడు. ఏందిరా? కావాలంటే ఆ మాట ఉంది చూడండి. మోషే ఏమన్నాడు చదువు, నిర్గమకాండం 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన కొన్నిసార్లు మనం ఊరకుంటమే మంచిదండి. హడావుడి చేయకుండా, గందరగోళం చేయకుండా దేవుని చేతికి అప్పగించి మనం విధులు మానేసి, విధులంటే మనం చేసే ప్రయత్నాలు, మనం గీసే స్కెచ్లు, మనం వేసే ఔడియాలు అన్నీ కాసేపు పక్కన పెట్టి ఆయన వదిలిపెట్టమన్నాడుగా, విశ్రాంతిలో ఉండమన్నాడుగా. కానీ ఏం చేద్దాం? జాతి లక్షణం, కోతి లక్షణం తెలుసు. ఒక దగ్గర నిమ్మలంగా ఉండదు. అది అటుగంతేసి ఇటుగంతేసి ఎగురుతాం. మన బతుకులు కూడా అంతే, ఉన్న చోట ఉండం. అమ్మక రాబోయి కొనుక్కొచ్చుకుంటాం. ఆయన అంటాడు, ఉండరా కాసేపు, ఉన్న చోట ఉండరా, రే నేను చూసుకుంటా కదా, తాగురా అంటాడు. ఏం ప్రభు ఆగేది? ఆగు ప్రభు, నీకు తెలీదు అని ఇశ్రాయేలీయులు కానీ ఐగుప్తీయులతో ఫైట్కి దిగినట్టయితే వాళ్ళందరినీ తన్ని మళ్ళీ ఈడ్చుకొని పోయేవాళ్ళు. ఇక్కడ ఏం చేశాడు మోషే? మీరు ఫైట్ చేయొద్దు, మీరు జస్ట్ చూస్తూ ఉండండి అన్నాడు. వాళ్ళు ఇరక్కపోయారు. అయితే మహారాజులు ఎట్నో మంచి పని చేశారు. కత్తులు ఈటెలు తీసుకోవాలా. మోషే చేతిలో కర్ర ఉందిగా, పెద్ద ఆయన చెప్పాడుగా, ఊరకుండమన్నాడుగా, సరే ఉందాంలే, జరిగేదేదో జరిగింది, చేసేదేముంది అని అట్లా ఆగారు. ఆగినందుకు ఏం జరిగింది తెలుసా? ఇక మోషే వెళ్ళి, వాళ్ళు తరుముతున్నారు, ఇక్కడేమో పరిగెత్తడానికి సముద్రం అడ్డుంది, ఏంది నాయనా మా సంగతి అన్నాడు. అంటే వాళ్ళు అక్కడ నుంచి రారులే, వాళ్ళకి మీకు మధ్య నేను ఉన్నాను, వాళ్ళని రానియను. కానీ ఇంకా నాకెళ్ళి చూసేది ఏంది? సముద్రము 2 పాయలగునట్లు నీ చేతిలో ఉన్న కర్రను దాని వైపు చూపించి అది 2 పాయలగునట్లుగా మధ్యలో ఆరిన నెల ఏర్పడినట్లుగా ఆజ్ఞాపించు సముద్రానికి అన్నాడు. ఇక్కడ పని చేయమంది మోషేని, ఇశ్రాయేలీయుల్ని కాదు. అప్పుడు మోషే తన చేతనున్న కర్రను తీసుకొని సముద్రాన్ని 2 పాయలగునట్లు ఆజ్ఞాపిస్తే సముద్రము 2 పాయలుగా విడిపోయి మధ్యలో ఆరిన నేల వచ్చింది. ఎప్పుడైతే ఆరిన నేల ఏర్పడిందో, ఆరిన నేల, అప్పుడు చెప్పాడు, ఇక సాగిపోవుడి అని ఇశ్రాయేలుకు చెప్పమన్నాడు. అప్పుడు దాకా వాళ్ళు ఏం చేయాలా? అటు ఐగుప్తీయుల మీద కొరకూడదు, ఇటు సముద్రంలో పడకూడదు. అటు ఉరికినా చేస్తారు, సముద్రంలో ఉరికినా. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చేయాలా? పెద్దగా చెప్పండి.
నోరు మూసుకొని కూర్చోవాలా, ఊరకయ్యే నిలుచుండి చూడాల. ఇక మధ్యలో ఏ సొంత ఆలోచన చేసినా కొట్టిది దెబ్బ. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వారికి ఇవ్వాలి అంటే వారు నిద్రించాలి, ఇది రహస్యం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 127వ కీర్తన 3వ వచనం చదువు. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టాచితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. గద్దుగద్దుగద్దుగు ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే దానికి ముందేముంది? నిద్రించుచుండగా. అంటే కొన్నిసార్లు మనం ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నాం, ఏం జరగట్లేదు, ఒట్టిగా ఉంటున్నాం, టైం వేస్ట్ అవుతుంది, ఏందో అని చెప్పి నన్ను వస్తుంటాయి. ఇలాంటి ఏ వచ్చిన అనుకోకుండా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. గుర్తుపెట్టుకో, నీ ఖాళీ సమయంలో దేవుడు ఖాళీగా ఉన్నాడని అర్థం కాదు. నీవు ఖాళీగా ఉన్న సమయంలో దేవుడు నిన్ను ఖాళీగా కూర్చోబెట్టి, దేవుడు ఖాళీగా కూర్చొని ఇద్దరు కలిసి ఒకళ్ళు చూసుకుంటానని కాదు అర్థం. నిన్ను ఖాళీగా ఉండమన్నాడు, విశ్రాంతిలో ఉండమన్నాడు, కొంచెం నెమ్మదిగా ఉండమన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ పక్షంగా దేవుడు పని చేయిస్తున్నాడు. అక్కడ నీ పక్షంగా దేవుడు చేయాల్సిన కార్యం చేస్తున్నాడు. అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండి నేను చూస్తాను. కాదు ప్రభా, ఏం జరగట్లేదు ప్రభా, ఏమన్నా అయ్యేటట్టు ఉంది, కూర్చో, ప్రశాంతం కూర్చోను, హడావుడి చెప్పు, కూర్చో. కాదు ఎట్టు కూర్చునేది ప్రభా, వాళ్ళు ఎట్టు వస్తున్నారు, ఇటు సముద్రం ప్రభా. ఇవుడురా నాయన, నువ్వు నమ్మేవా నమ్మలేదన్నాను. నమ్మే ప్రభా, భలే విశ్వాసం ప్రభా, నాకు అర్థమవుతుంది నీ సంబడం, నీ దాడ, నీ గుండె దాడ, నీ గుండెపోటు, నీ ఆయాసం మొత్తం అర్థమవుతుంది. నీకు ఎంత విశ్వాసం ఉందో. లేదు ప్రభా, నిజంగా విశ్వాసం ఉంది ప్రభా, ఉంటే నిమ్మలంగా ఉండు నాయన. కాదు ప్రభా, ఏదో ఒకటి చేస్తా, నీ కోఆపరేషన్ చేస్తా. వద్దు నాయన, నీ కోఆపరేషన్, నీ దిక్కుమాల కోఆపరేషన్ నాకేం వద్దు. ఇప్పుడు నువ్వు నాకు చేసే కోఆపరేషన్ ఒకటే, కదలకుండా కూర్చోంతే, కదలకుండా కూర్చున్నారు ఇశ్రాయేలీయులు. ఐగుప్తుల మీద దిగిపోవాలా, సముద్రంలోకి పోవాలా. మోషే చెప్పాడు, చెప్పినట్టు ఆగారు. చేయాల్సింది మోషే చేత దేవుడు చేయించాడు. సముద్రం పాయలైంది. అయిన తర్వాత అప్పుడు కదలమన్నాడు, ఇప్పుడు పొమ్మన్నాడు, దరికి పొమ్మన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ దరికి వెళ్ళారు. సత్తా బతుకుతూ వెళ్ళారు. గుండెల దాడ, ఓ పక్క నీళ్లు, సముద్రం నీళ్లు పెద్ద పెద్ద గోడల్లా గంభీరంగా ఉన్నాయి. చరిత్రలో చూడని కార్యం. దేనిరా నీళ్లు గోడల్లాగా ఆగిపోయింది, వస్తాయా? రావులే, దేవుడు ఆపేశాడుగా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పదండి, స్తోత్రం, 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 స్తోత్రం. ఆ పక్క ఈ పక్క నీళ్లు గోడల్లాగున్నాయి. ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చిక్కారనుకున్నాడు ఫరో, దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు. బాగుంది, వాడన్నాడు, వాళ్ళు పోతే మనమే ఊరుకున్నామేంది, సముద్రం అయినా పర్లేదు, తరమండ్రా వెంటబడి, పదండి అన్నాడు. మొత్తం దూకారు, వాడు కూడా పోయాడు. ముందు రాజు వాడేగా ఉండాలి, వాడు దిగాడు, వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం బాగా నడి సముద్రంలోకి రానిచ్చి అప్పుడు మళ్ళీ మోషేతో చెప్తున్నాడు, ఆ నీళ్లు 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు సముద్రమునకు ఆజ్ఞాపించు అన్నాడు. బాగా నడి సముద్రంలోనికి రానిచ్చి 2 పాయలు కలిపేశాడు. ఒక్క నిమిషములోనే అంతమంది శత్రువుల సమూహం అంతా కూడా ఒక్క నిమిషములో, ఒక కత్తి వాడలా, ఒక ఈటె వాడలా, ఒక బరిసె వాడలా, ఒక విల్లంబు బాణం వాడలా, ఎవ్వరిని కూడా ఒక కేడమైనను డాలైనను వినియోగించకయే వారందరినీ ఒక దినమందే, ఒక నిమిషమందే హతము చేశాడు. కొన్నిసార్లు దేవుడు పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తితే మంచిది, కొన్నిసార్లు దేవుడు కొంచెం నెమ్మదిగా ఉండమన్నప్పుడు నెమ్మదిగా ఉండటం మంచిది. ఏమర్థమైంది నాయనా? కానీ మనకు ఆగదే దడా. మరి అంతసేపు దడదడగా పరిగెత్తి ఏం సాధించా? ఏమన్నా మిగిలిచ్చావా? ఏమైనా సాధించావా? ఏం లేదుగా. తీసే, ఇక దేవునితో నడవటం మొదలుపెట్టావు. నీ ముందు ఆయన ఉన్నాడు. నీ ముందు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. కదలమన్నప్పుడు కదలు, విశ్రాంతిలో ఉండమన్నప్పుడు ఉండు.
నీవు నిమ్మళంగా ఉండకుండా దేవుడు కార్యములు నెరవేర్చలేడు. నువ్వు ఆగితే ఆయన సాగుతాడు. కొన్నిసార్లు దేవుడు పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తితే మంచిది. కొన్నిసార్లు దేవుడు కొంచెం నెమ్మదిగా ఉండమన్నప్పుడు నెమ్మదిగా ఉండటం మంచిది. ఏమర్థమైంది నాయనా? కానీ మనకు ఆగదే దడా. మరి అంతసేపు దడదడగా పరిగెత్తి ఏం సాధించా? ఏమన్నా మిగిలిచ్చావా? ఏమైనా సాధించావా? ఏం లేదుగా. తీసే. ఇక దేవునితో నడవటం మొదలుపెట్టావు. నీ ముందు ఆయన ఉన్నాడు. నీ ముందు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. కదలమన్నప్పుడు కదలు, విశ్రాంతిలో ఉండమన్నప్పుడు ఉండు. నీవు నిమ్మళంగా ఉండకుండా దేవుడు కార్యములు నెరవేర్చలేడు. నువ్వు ఆగితే ఆయన సాగుతాడు. కాబట్టి ఇది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చెప్పండి, విశ్వాసం ఉన్నవాడు కలవరపడతాడా? టెన్షన్ ఫీల్ అవుతాడా? ఎట్లుంటాడు మరి? పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. కొన్నిసార్లు నా జీవితంలో కూడా ఇలాంటి ఎదురైనప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, వదిలేసి ప్రశాంతంగా ఉండి అంటాడు. మరి ఎట్లనైనా సమస్య ఉండరా, మౌనం అయిపోతా, బలమైన కార్యం జరుగుద్ది. నీతో పాటు ఉన్నోళ్ళు బాగా ముందుకు పరిగెత్తుతున్నట్టు పరిగెత్తుతూ ఉంటారు. నీకు అనిపించింది, అరే రే వెనకబడ్డానే, అయ్యో ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు అయిపోయిందే, అయ్యో నేను ఓడిపోయానే, నేను వాడిపోయానే, మాడిపోయానే అని ఏదేదో అనుకుంటా ఉన్నావు. దేవుడే నన్ను ముందుకు పోనీయలేదే, నన్ను ఆపేశాడే, నేను ఇక్కడే అయిపోయానే, అయ్యో నా టైం అంతా పోయింది, అవతల వాళ్ళు మిగిలేశారే, దాటి వెళ్ళిపోయారే, ఏదేదో అను. దేవుడు ఏం పట్టించుకోడు. నువ్వు ఎంత హడావిడి పడ్డా దేవుడు అలాగా అంటాడు. నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు అన్నీ వస్తాయి. మన అందరం మిగిలిపోతున్నారు, నువ్వే వెనకనే కూర్చున్నావు. బాధ కదూ? ఆయన ఒక్క మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు. దేవుడు ఆగమన్నాడు అంతే, నా రెక్క కింద ఉండి అలాగే నేను చూస్తాను అన్నాడు అంతే. ఆ మాటను ఆధారం చేసుకొని కూర్చున్నావు. ఓకే, అది చాలు నీకు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తాడంటే, నీకంటే ముందు చాలా స్పీడ్గా పరిగెత్తిన వాళ్ళందరూ పరిగెత్తి 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 ఒక దగ్గర ఆగుతారు. ఇందాక చెప్పానుగా, ఫిలిప్పును గాల్లో లేపి తీసుకెళ్ళి ఆడబెట్టాడని. దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు కానీ నిమ్మళం కలిగి ఉండగలిగితే సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు గాలిలో. నేను కహాని చెప్పట్లా, ప్రాక్టికల్ లైఫ్లో చాలా విషయాలు అనుభవించి చెప్తున్నా. ఆ సమయం వచ్చినప్పుడు అలా లేపుతాడు. లేపి మళ్ళా వాళ్ళు ఎప్పటికీ నిన్ను అందుకోలేనంత దూరంలో తీసుకొచ్చి పెడతాడు. వాళ్ళు రీచ్ అవ్వలేరు ఇక. నీ అందని కృపలో దాచితివే కృపయే నేటి వరకు కాచిన. అందని కృపలో ఇక నిన్ను అందుకోలేరు. ఏం చేసి కూడా అందుకోలేరు. అట్లాంటి కార్యాలు ఉంటాయి దేవుని దగ్గర. కాబట్టి పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో నేనేం చేయలేకపోయాను, అయ్యో నేను ఇది కాలేకపోయాను, అయ్యో వాళ్ళు మిగిలిపోయారు, నా బతుకు ఎక్కడే గోలపడిపోయి తూ చాయి అనుకోవద్దు. దేవుని సమయం వచ్చిందా కాదు, దేవుని సమయం వచ్చిందా కాదు. అది జరిగినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు నిద్రపోతుంటే దేవుడు కూడా నిద్రపోతున్నట్టు కాదు. నువ్వు విశ్రాంతిలో ఉంటే దేవుడు కూడా విశ్రాంతిలో ఉన్నట్టు కాదు. నిన్ను ప్రశాంతంగా ఉండు అన్నాడంటే నీకోసం దారులు సిద్ధం చేస్తున్నాడు, మార్గాలు సరళ పరుస్తున్నాడు, పరిస్థితులు నీకోసం అనుకూలంగా మారుస్తున్నాడు, నీకోసం మొత్తం రంగం సిద్ధం చేస్తున్నాడు దేవుడు. తమ్ముడా, ఎంతమందికి విశ్వాసం ఉంది నాయన? నేనే ఓదార్పు యాత్ర చేస్తున్నానా లేకపోతే వాస్తవం చెబుతున్నానా? స్తోత్రం చెప్పు. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను. 2 కారణాలు చెప్పాను. మొదటిది, నిన్ను పిలిచాడు గనుక
జోక్యం చేసుకుంటాడు. రెండవది, నీ మీద జరిగే దాడులన్నీ తెలుసు గనుక నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మి నువ్వు నెమ్మదిగా ఉండవచ్చు. ఆయన మీద భరోసా ఉంచి ఆయనలో ఆనందంగా నువ్వు గడపవచ్చు. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మిగిలిన వాళ్ళ పిల్లలందరూ జయించి ఉండొచ్చు, నీ బిడ్డలు 7 వెనకలో ఉండొచ్చు. అయ్యయ్యో వీళ్ళు ఎప్పుడు బాగుపడతారని నువ్వు రోజు ఏడుస్తుండొచ్చు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టు, ఒక సమయం ఉంటుంది, దేవుని సమయం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నువ్వు కానీ నువ్వు అనుకుంటున్న వాళ్ళు కానీ ఎవ్వరూ ఊహించని ఒక క్రియ చేస్తాడు. అది ఎంత గొప్పగా ఉంటుందంటే అన్ని నాళ్ళ నీ తృణీకారం ఒక్కసారిగా అది ఆనందకరమైన ఘనతగా మారిపోతుంది. ఇలాంటివి అనేకం దేవుడు చేశాడు, జరిగిద్దంతే. బైబిల్ మొత్తం చూసుకోండి, అదే ఉంది. ఆపి 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 ఒక బలమైన కార్యం చేస్తే అది చరిత్రగా మారిపోయింది. నీ బిడ్డల విషయం కావచ్చు, నీ విషయం కావచ్చు, నీ ఆత్మీయ విషయం కావచ్చు, భౌతిక విషయాలు కావచ్చు. నీ కన్నీళ్ళన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నీ ఎదురు చూపులు, నీ నిరీక్షణ, నీ వేదన, అడుగు వేసే అవకాశం ఉండి కూడా వేయకుండా, తండ్రి నువ్వు వద్దన్నావుగా నేను ఆగున్నాను తండ్రి, నువ్వు కదులు తండ్రి, నేను ఆగిన అనుభవాలు ఇవన్నీ నా తండ్రి ఎరుగున్నావు. నువ్వు పడ్డ మాటలు, పడ్డ బాధలు, అనుభవించిన వేదన, పొందిన తృణీకారాలు మొత్తం తెలుసు. అరే వీడిని చంపి గోతిలో వేద్దాం, వీడికి కళలు ఏమవుతాయో చూద్దాం అన్నారు అన్నలు. వేశారా? వాళ్ళ వల్ల అయిందా? చంపుదాం అనుకున్నారు, చంపలేకపోయారు. గోతిలో ఉంచుదాం అనుకున్నారు, ఉంచలేకపోయారు. వాళ్ళెవరు అనుకున్నవి చేయటానికే? మనుషులు అనుకుంటే చేస్తారా? ఆయన అనుకుంటే జరుగుద్ది ఏదైనా. ఎవరు అనుకుంటే నిన్నేద్దామని పెద్ద గొయ్యి తవ్వినా తవ్విన వాళ్ళందరూ పడాల్సిందే, అందులో నువ్వు పడవు. పడనీడు ఆయన. ఎంత పెద్ద గొయ్యి తవ్వినా తవ్విన వాళ్ళందరూ ఆ గుంపంతా పట్టమే, అందులో నువ్వు పడవు. అదే దేవుడు అనుమతిస్తే పడతావు. దేవుడిని అనుమతి లేకుండా, ప్రభు సెలవు లేక ఏ కార్యమైనా తలపెట్టి జయం పొందగలవాడేవాడు? హామాను భార్య చెప్పిద్ది, హామాను భార్య తెలివిగలదే. ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? యూదుడైన మొర్దెకాయ. ఆహా, నువ్వు పెట్టుకున్న గొడవ పెట్టుకున్న మొర్దెకాయ అనేవాడు యూదుడైన ఎడలా అతడు సేవించుచున్న దేవుడు బలవంతుడు, ఖచ్చితంగా నువ్వే బుక్ అవుతావని చెప్పుద్ది. ఎందుకంటే మొర్దెకాయ సామాన్యుడే కానీ మొర్దెకాయకి తోడున్నోడు మామూలోడు కాదు. సోదరుడా, నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనురాలివే, కానీ నువ్వు నమ్మినవాడు బలవంతుడు, నువ్వు నమ్మినవాడు జ్ఞానవంతుడు. నువ్వు నిద్రపోయినా నీ పక్షంగా ఆయన నిద్రపోడు. నువ్వు నోరు మూసినా నీ పక్షంగా దేవుడు నోరు మూసి మౌనంగా ఉంటాడు, ఆయన మాట్లాడతాడు. నువ్వు యుద్ధం చాలించి మౌనంగా ఉంటే దేవుడు ఉంటాడు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. నమ్మి ధైర్యం తెచ్చుకో, విశ్రాంతిలో ఉండు, ఊరకయ్య నిలిచుండి దేవుని కార్యాలు చూడు. కొన్నిసార్లు పరిగెత్తడం అవసరం, కొన్నిసార్లు ఊరక నిలిచుండి చూడటం అవసరం. ఎన్ని చూశానో. కొన్నిసార్లు హడావుడిగా అడుగులైపోయా, వద్దురా అన్నాడు. వద్దు నాయన అన్నాడు. ఎందుకు తండ్రి? అందరూ చేస్తున్నారుగా, నేను కూడా చేస్తాను. ఆగురా, కాస్త ఆగురా. సంవత్సరాలే ఆపాడు. సంవత్సరాలు ఆపి నా టైం అంతా పోగొడుతున్నావు ఎట్లా అంటే ఏం పోనీలా. సంవత్సరాల్లో జరగాల్సిన పనంతా జరిగించాడు. ఫైనల్లో ఒక కార్యం చేస్తే అందరికీ దిమ్మ తిరిగింది, అందరికీ దిమ్మ తిరిగింది. ఇది నేను నా జీవితంలో అనుభవించి చెప్తున్నా. కాబట్టి దయచేసి కదలమన్నప్పుడు కదులుదాం, ఆగమన్నప్పుడు ఆగుదాం. మనల్ని సాగమని పలికినవాడు దేవుడు గనుక ఆయన మాట చొప్పున అడుగులు వేస్తున్నావా లేదో చూసుకుందాం. మాట చొప్పున అడుగేస్తే గుర్తుపెట్టుకో, చివరి ఘట్టం వరకు చేర్చేది ఆయనే, అంతవరకు కాపాడేది ఆయనే. 2 విషయాలు. మొదటిది
పిలిచాడు, నడవమన్నాడు. రెండవది, ఈ నడకలో ఎన్ని దాడులు ఉంటాయో, ఎంత ఒత్తిడి ఉంటుందో ఎరిగి ఉన్నవాడు. అందుకే అట్లా ఆవరించి ఉంటాడు నీ చుట్టూ. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, పైకిలే అయిపోయింది. ఆరాధన నీకే. మారు మనసు పొందకుండా విర్రవీగుతున్నటువంటి వ్యక్తిని చూసి, ప్రభా ఏంది ఈ వ్యక్తి పరిస్థితి అని నువ్వు గందరగోళం. దేవుడు అంటాడు, మౌనంగా ఉండు. వాడు ఎగురుతూ ఉంటాడు, గుర్రం ఎగిరినట్టు ఎగురుతుంటాడు, గుర్రం సగిలిచ్చినట్టు సగిలిస్తుంటాడు. నీకేమో మండిపోతుంటుంది, గుండె గాయం అవుతుంటుంది, ఆవేశం వస్తుంటుంది. ఆయన అంటాడు, ఆగా చూసి 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 ఆ ఎగిరే గుర్రాన్ని తంతే ఒక తన్ను, డైరెక్ట్గా వచ్చి మోకాళ్ళ మీద నిలబడతాడు. అంతే. రెండో డౌట్, రెండో విషయం లేదు, రెండో పాయింట్ లేదు. మనం దడపడ్డట్టు దేవుడు దడపడ్డాడు, మనం త్వరపడ్డట్టు దేవుడు త్వరపడ్డాడు, మనం ఆయాసపడ్డట్టు దేవుడు ఆయాసపడ్డాడు. చూస్తాడు, నీ ఓర్పు సహనాన్ని కూడా చూస్తాడు. ప్రార్థన కూడా నువ్వు వచ్చి మోకరించగానే వచ్చి కూర్చోడు, నీకోసం రెడీగా ఉంటాడు, వెంటనే అందుబాటులోకి రాడు. కాసేపు కూర్చొని కాస్త నిదానంగా ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు, నీ మనసు స్థిరపడిందని తెలిసినప్పుడు అప్పుడు వచ్చి కూర్చుంటాడు నీ దగ్గర. దేవుని కదలికలన్నీ వేరు. అందుకే కలవరపడదామా, భయపడదామా, దిగులు పడదామా, విచారపడదామా, వేదన పడదామా? వద్దు. ఆయన ఉన్నాడుగా. ఆయన కదిలిందాకా ఎదురు చూద్దాం, కన్నీళ్లతో చూద్దాం. సరే తండ్రి, నువ్వు ఆగమన్నావుగా, ఎదురు చూడమన్నావుగా, సరే నీ కార్యం కొరకు ఓపికతో ఎదురు చూస్తాను. నేను కదిలితే కొంత, నువ్వు కదిలితే అది ఒక వింత, అది ఒక వింత. నువ్వే కదా. ఈలోపు ఎన్నైనా నేనేం పట్టించుకోను, నువ్వే చూసుకో అని ఆయన చేతికి అప్పగించి కనిపెట్టుకో, ఓపికతో కాచుకో. దేవుడు చేసే కార్యం చాలా బలీయంగా ఉంటుంది. ఎందుకో ఈరోజు ఈ మాటలు చెప్పమని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగించాడు. మీలో ఎవరు ఏ కండిషన్లో ఉన్నారో నాకు తెలియదు. దేన్ని బట్టి దిగులు పడుతున్నారో, కృంగిపోతున్నారో, కలవర పడుతున్నారో, విచారం పడుతున్నారో, దేన్ని బట్టి అధైర్యపడుతున్నారో, దేన్ని బట్టి దిగులేసుకున్నారో, అది మీ వ్యక్తిగతంగా కావచ్చు, పిల్లలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. నా తండ్రి మాట్లాడమన్న మాటలు నేను మీకు అందించాను. నా కుమారి, నా కుమారుడు, నా మాట చొప్పున నడక మొదలుపెట్టిన నీ మీద ఎలాంటి దాడులు జరుగుతాయని నాకు తెలుసమ్మా. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నీ మీద జరిగే కుట్రలన్నీ నాకు తెలుసు. అందుకే నేను నిన్ను అర్థం చేసుకుంటాను. అందరిలాగా నిన్ను అసహించుకో, నిన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాను. అంతేకాదు, ఎప్పుడు నీకు ఏది జరగాలో, ఎప్పుడు నీకు ఏది అందాలో మొత్తం సిద్ధం చేసి ఉంచాను. కలవరపడక నన్ను నమ్మి విశ్రాంతిలో ఉండటం నేర్చుకో. నువ్వు నిమ్మలంగా ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. నువ్వు కలవరపడితే నేనేం చేస్తాను? కలవరం వద్దు, నెమ్మదిగా ఉండని నా తండ్రి ఈరోజు మీతో ఏమోగా నాతో మాట్లాడుతున్నాడు. మీతో ఏమోగా నేను చాలా విషయాలు పెట్టుకొని కలవరపడుతూ ఉన్నాను. స్ట్రైట్గా ముందు మీ అందరి సంగతి అవగానే దడ తగ్గించుకోరా అని ముందు నాతో మాట్లాడుతాడు. రండి, దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం. అంతటా నివసించు యెహోవా, ఆరాధన రోపించు దైవం,
అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేనో, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేనో, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును. నీ పొట్టగొట్టారా? అన్యాయంగా ద్రోహం చేశారా? చేసి నవ్వుకుంటున్నారా? నీకు అన్యాయం చేసి నవ్వని నవ్వని నవ్వని. నీ చేత కాదు, నువ్వేం చేయలేవు. ఓకే 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 కానీ నువ్వు ఎవరిని నమ్మి ఎవరిని అందు విశ్వాసం ఉంచావో ఆయన సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు నవ్వే నోళ్ళు, ఇకిలించే పళ్ళన్నీ వెళ్ళబెడతారు. గుంట త్రవ్వువాడే గుంటలో పడతాడు. నీకైతే నీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో నలగొట్టబడ్డావో, ఏ విషయంలో వేదన పడుతున్నావు, ఈ మధ్యాహ్న వేళ దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను నిన్ను చూస్తున్నానని నీవు నన్ను నమ్మిన ఎడల నెమ్మది కలిగి ధైర్యంగా ఉంటావు. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆ క్రియ నువ్వు చూసినప్పుడు నువ్వు విభ్రాంతి నందుతావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విభ్రాంతి నందుతారు. నేను చేస్తా కదా, నేనున్నా కదా. మనుషులు కాదు మాట తప్పడానికి, నా దేవుడు. ఈ జీవితంలో ఎన్ని అనుభవాలు ఇలాంటి, ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని అనుభవాలు. కొన్నిసార్లు రోజులు ఏడ్చుకున్నవి ఉన్నాయి. ప్రతిసారి నా దగ్గరకు వచ్చి అదే చెప్పాడు, అవమానము తల్లంచవద్దు నా కుమారుడా, దగ్గరకు తీసుకొని ఓదార్చి. నిన్న ఒకటొకటిగా కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే చాలా ఏడుపు వచ్చింది. ఎన్ని చేసుకుంటూ వచ్చాడో. అవమానం అన్న ప్లేస్లలో ఘనత 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 అని పెట్టుకుంటూ వచ్చాడు. అన్యాయం చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అన్యాయం పొందిన వారి ఎడల ఎంత కృప చూపాడో ఈరోజు మీకు అందరికీ అదే చెప్తున్నాను. ఆయన్ని నమ్మి అడుగు మొదలు పెట్టావు, ఆయనే నిన్ను దరి చేరుస్తాడు. కళ్ళమై పరిశుద్ధ తండ్రి, ఈరోజు మా అందరితో నువ్వు మాట్లాడావు. ఇక్కడున్న ప్రతి బిడ్డ నిన్ను నమ్మే అడుగు బయటికి వేశారు, నిన్ను నమ్మే అడుగు మొదలు పెట్టారు. ఆయన ఒక మనిషిగా ఈ భూమి మీద జీవించినప్పుడు శత్రువు అయిన సాతాను నుండి, దుష్టశక్తుల నుండి, దుష్టులైన మనుషుల నుండి ఎన్ని విధాల దాడులు ఉండేవి నీకు తెలుసు. ఈ జీవితంలో మనుగడ కొనసాగించడానికి ఎన్ని బాధలు పడాలో నీకు తెలుసు. తినటానికి కూడా లేని రోజులు, కట్టుకోవటానికి లేని రోజులు, మాటలు పడ్డ రోజులు, అవమానాలు ఎదుర్కొన్న రోజులు, రోగ బాధలు, వ్యాధి పీడనలు, ఎన్నో రకాల అప్పులు, ఆర్థిక సమస్యలు, ఒకటి కాదు రెండు కాదు. ఈ మనుగడ నిలబడటానికి ఎన్ని కన్నీళ్ళో, ఎన్ని వేదనలో, ఎంత శ్రమో నా తండ్రి నీకు తెలియంది కాదు. నా తండ్రి నీకు తెలియంది కాదు, అన్నీ తెలిసే ఉన్నావు, అనుభవించి ఉన్నావు. అందుకే శ్రమపడే మాకు సహాయకుడు అన్నావు.
పిలిచావు నాయన, నడుస్తున్నాం. అంతవరకు నడిపించేవాడవు నీవే. అనుగ్రహించి మా బిడ్డలందరిని ఆశీర్వదించి మరి కన్నీరు తుడు. ఇంత భయంకరమైన సెగలో కూడా లక్ష్య పెట్టకుండా, వాతావరణ అనుకూలత పట్టించుకోకుండా ఓపికతో నీ పాదాల చెంత కూర్చొని నీవిచ్చే ఆ వాక్కు కొరకు కనిపెట్టుకున్న నీ బిడ్డల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. ఎన్నో విషయాలుంటే ఈ మాటని ఎందుకు పలికించావు, ఎవరి కోసం పలికించావు, ఎవరితో మాట్లాడుతున్నావు? వారి హృదయాల్లోకి ఈ విషయాలన్నీ స్ట్రైట్గా వెళ్ళి వారు విశ్వాసమందు స్థిరులై విశ్రాంతిలో జీవించాలి. కలవరం లేని వారే నెమ్మది కలిగి జీవించాలి. యేసు నామములో తండ్రి, ఆమేన్.